ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఆబ్సెంట్ కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఆ రోజు స్కూల్కు డీఈఓ వస్తున్నారన్న విషయం తెలిసి టీచర్లు పిల్లలు అలర్ట్ అయ్యారు. హెడ్మాస్టర్గా నాకు కొంచెం గుండెదడ పెరిగింది. చెండ శాసనుడాయన, ఏమడుగుతాడో తెలీదు. టీచర్లంతా పిల్లల నోట్స్ కరెక్షన్ చేస్తున్నారు. పాఠశాలను మరింత శుభ్రం చేయించాం. స్కూల్ మూసేశారా అన్నంత నిశ్శబ్దం. 11:30 కావస్తుంటే పాఠశాల గేటు ముందర తెల్లకారు ఆగింది. నేను ఎదురెళ్ళి డీఈఓకు విష్ చేసి సాదరంగా ఆహ్వానించాను. సడెన్గా ఏ క్లాస్ రూంలోకి వెళ్తాడో, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో, పిల్లలేం చెప్తారోనని టెన్షన్గా ఉంది. డైరెక్ట్గా స్టాఫ్ రూంలోకి నడిచాడు. నా సీట్లో కూర్చుంటూ టీచర్లందరినీ పిలిపించండి అన్నాడు సీరియస్గా. నా కనుసైగతో అటెండర్ క్లాస్ రూంల వైపు పరిగెత్తాడు. 5 నిమిషాల్లో స్టాఫ్ అంతా పరుగు పరుగున వచ్చారు. అందరి మొహాల్లోనూ కొంచెం టెన్షన్. నారాయణ సార్కైతే చెమటలు వస్తున్నాయి. సుజాత టీచర్ అందరికన్నా వెనక నిల్చుంది భయంగా. 10th క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి అన్నాడు సీరియస్గా. డెస్క్లోంచి తీసిచ్చాను. రిజిస్టర్లో గత జూన్ నెల నుంచి ఫిబ్రవరి వరకు పేజీలన్నీ తిరిగేశాడు. హూ ఈజ్ క్లాస్ టీచర్ అని అడిగాడు. రమ్య మేడం మెల్లగా ముందుకు వచ్చి నిల్చుంది. ఆడపిల్లల ఆబ్సెంట్స్ ఎందుకు ఎక్కువయ్యాయి అన్నాడు. సార్, అది ఎంత చెప్పినా వినకుండా కూలీ పనికి వెళ్తున్నారు అంటూ నసిగింది. స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టించట్లేదా? ఆయన మాటల్లో కరుకుదనం. అలాంటిదేం లేదు సార్, రెగ్యులర్గా పెట్టిస్తున్నాం అన్నాను. మరి కూలి పనికి వెళ్లాల్సిన అవసరమేంటి? అంతా నిశ్శబ్దమైపోయాం. దాదాపు 18 మంది ఆడపిల్లలు స్కూల్కి డుమ్మా కొడుతున్నారు. పిల్లలు బడికెందుకు రారో తెలుసా? టీచర్లు డుమ్మా కొడితే పిల్లలు కూడా బడి ఎగ్గొడతారు. నిందపడింది. అందరికీ చివుక్కుమంది. ఆయన మాటలు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో తెలియదు. ఒక అకాడమిక్ ఇయర్లో స్కూల్ ఎన్ని రోజులు నడుస్తుంది? రమ్య టీచర్ను అడిగాడు. సార్, 220 days మేడం చెప్పింది. అలాంటప్పుడు ఏ పిల్లాడైనా నెలకు 4 రోజులు బడి ఎగ్గొడితే సంవత్సరంలో ఎన్నిసార్లు ఆబ్సెంట్ పడుతుంది? ఆ ప్రశ్న ఎవరిని అడిగాడో తెలియక అందరం మొహాలు చూసుకున్నాం. చివరికి నేను 40 రోజుల వరకు అన్నాను. అలా అయితే ఆ స్టూడెంట్ ఎన్ని పీరియడ్లు నష్టపోయినట్టు? అందరం మనసులోనే లెక్కలు వేసుకున్నాం. ఈలోపే ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా అన్నాడు. మనసులో మళ్లీ లెక్కలు వేసుకున్నాం. నేనైతే ఖచ్చితంగా మెమో తప్పదు అని డిసైడ్ అయిపోయా. ప్రభాకర్ సార్ నా వైపు చూస్తున్నాడు. ఆయన చూపులు, వీడేంటి సార్ మధ్యాహ్నం భోజనం చూడకుండా క్లాస్ రూంలోకి వెళ్ళి పిల్లల్ని ప్రశ్నలేయకుండా కొత్తగా అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్నాడేంటి అన్నట్టున్నాయి. డీఈఓ మొహంలోకి చూడలేక ప్రణీత నేలచూపులు చూస్తోంది. మళ్ళీ అడిగాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా? మాకు తెలియదు సార్, అలాంటివి సరసాదేవి లాంటి వాళ్ళకి తెలుస్తాయి. వెనక నుంచి రమేష్ సార్ గొనిగినట్టన్నాడు. ఆ మాట డీఈఓకి వినిపిస్తే గాభరా పడుతూనే సీరియస్గా రమేష్ సార్ వైపు చూశాడు. అతడిలో నిర్లక్ష్యం. గ్రూప్ 2 వస్తే ఎలాగూ వెళ్ళిపోతాననే ధీమా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీకు చీమ కుట్టినట్లయినా లేదు. స్కూల్ పేరు చెబితే దాని పేరు ప్రఖ్యాతులు తెలిసిపోవాలి. మొన్న ఎండపల్లి హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. వండర్, ఆ స్కూల్లో చదివిన వాళ్ళలో 15 మంది ఇప్పుడు ప్రముఖ డాక్టర్లు, 22 మంది ఇంజనీర్లు, గెజిటెడ్ అధికారి స్థాయికి ఎదిగిన వారు 8 మంది. అలా ఉండాలి స్కూల్ చరిత్ర. మనం ఇప్పుడు చెబితే కదా భవిష్యత్తులో అలాంటి వాళ్ళు వచ్చేది. అందరినీ దోషులుగా చూస్తూ అన్నాడు. ఆ మాటతో నాకు కూడా కోపం వచ్చింది. ఉత్తమ పాఠశాల అంటే డాక్టర్లని, ఇంజనీర్లని, అధికారులను తయారు చేసే కార్ఖానా కాదు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ప్రపంచ స్థాయి చిత్రకారుడు తోట వైకుంఠం ఈ స్కూల్ విద్యార్థే. ట్యాంక్ బండ్ మీది విగ్రహాల్లో 6 విగ్రహాల్ని చెక్కిన జలంధర్ ఈ పాఠశాలలో చదివిన వాడే అని అరిచి చెప్పాలనిపించింది. కానీ తమాయించుకున్నాను. ఆబ్సెంటేస్ మీద మీరు నాకు 2 రోజుల్లో ఆన్సర్ ఇవ్వాలి అంటూ మెమో రాసి చేతుల్లో పెట్టాడు. అందరికీ బాధనిపించింది.
ముఖ్యంగా రమ్య టీచర్ మొహం పాలిపోయింది. కుర్చీలోంచి లేచి వేర్ ఈజ్ కంప్యూటర్ రూమ్ అన్నాడు. రండి సార్ అంటూ కంప్యూటర్ గదిలోకి తీసుకెళ్లాను. దాదాపు 20 కంప్యూటర్లు. అన్నింటినీ నిశితంగా చూస్తూ వీటిని చూస్తే తెలియట్లేదా ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో అన్నాడు. 9వ తరగతి పిల్లల్ని నలుగురిని పిలిపించమన్నాడు. మొత్తం ఎన్ని కంప్యూటర్లున్నాయి? 22 సార్. ఆపరేట్ చేయగలుగుతున్నారా? చేస్తున్నారు సార్. పిల్లలు రాగానే కంప్యూటర్ మీద కొన్ని ప్రశ్నలేశాడు. పిల్లలు అన్నీ చెప్పారు. మధ్యాహ్న భోజనం పెట్టే వంటగది ఎక్కడా అని అడిగాడు. రండి సార్ అని తీసుకెళ్తుంటే మధ్యలో సార్ ఇది లైబ్రరీ రూమ్ చూస్తారా అన్నాను. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. సార్ దాదాపు 1200కు పైనే బుక్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ గదిలో మా పిల్లలు రాసిన చిన్న చిన్న కవితలు, కథలు, వాళ్ళు వేసిన బొమ్మలు ఉన్నాయి. మట్టితో చేసిన విగ్రహాలున్నాయి అన్నాను. ఆయన నా మాటలు పట్టించుకోకుండా లైబ్రరీ రూమ్ దాటేశాడు. సరాసరి వంటగది వైపు వెళ్ళి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాడు. అక్కడ ఆయనకు ఏ లోపం కనిపించలేదు. టీచర్లంతా మెల్లగా క్లాస్ రూంలోకి జారుకున్నారు. ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఈసారి పిల్లల అటెండెన్స్ తగ్గితే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. గేటు దాకా సాగనంపి ఆయన కారు కనుమరుగైన తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని స్టాఫ్ రూంలో కూర్చున్నాను. అప్పటికే 5 ఆడపిల్లలు దోషుల్లా తలలు వంచుకొని నిల్చున్నారు. రమ్య మేడం వాళ్ళని ఇష్టమొచ్చినట్లుగా తిడుతూనే ఉంది. మీ వల్ల నాకు మెమో వచ్చింది అంటూ ఆ కాగితాన్ని వాళ్ల మొహాలకేసి విసిరికొట్టింది. వాళ్ళందరి కళ్ళల్లోనూ నీళ్లు. వీళ్లే సార్ బడి దొంగలు. ఆ మొహాలు చూడండి. వీళ్ళకి ఇప్పుడే టీసీ ఇచ్చి పంపించండి సార్. మన దరిద్రం వదులుతుంది. ఎంత చెప్పినా నెలకు 4-5 రోజులన్నా బడి తప్పించకపోతే వీళ్ళకి మనసున పట్టదు సార్. మన గండాన దాపురమయ్యారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు వీళ్ళని చూసి మరో 3 అమ్మాయిలు బడి ఎగ్గొడుతున్నారు. సీరియస్గా అడిగితే చేనులోకి పత్తి ఏరడానికో బీడీలు నేర్చుకోవడానికో వెళ్తామని చెప్పారు. చదువు అక్కర్లేదు సార్ వీళ్లకు. రమ్య మేడం చాలా ఆవేశంగా ఉంది. ఆమె మొహంలో దుఃఖం కూడా ఉంది. మీరు క్లాస్కెళ్ళండి, నేను పనిష్మెంట్ ఇస్తాను అన్నాను. లేదు సార్, బాగా డిస్టర్బ్ అయ్యాను. నాకు హాఫ్ డే లీవ్ కావాలి అంటూ సగం పూటకి క్యాజువల్ లీవ్ లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఆ 5 ఆడపిల్లలు మేడంని అడ్డుకున్నారు. సారీ మేడం, ఇక నుంచి ఏ ఒక్కరోజు బడి తప్పించం అన్నారు బాధగా. అయినా మేడం విసవిసా వెళ్ళిపోయింది. బయటి ప్రపంచానికి చదువు, పాఠశాల, పరీక్షలు, మార్కులు అనేవి మాత్రమే తెలుసు. కానీ ఒక తరగతి గదిలోకి వెళ్లే ముందు ఆ టీచర్ మానసిక స్థితి కూడా ఆ రోజు చెప్పే పాఠ్యాంశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయం పిల్లలకు కూడా వర్తిస్తుందని నా అభిప్రాయం. రమ్య టీచర్కి, ఆమె భర్తకి విడాకుల కేసు నడుస్తున్నది. చాలాసార్లు ఆమె అప్సెట్ అయి క్లాసులోకి వెళుతుంది. అక్కడున్న 5 ఆడపిల్లల్లో 4 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. నేనేం తిడతానోనని పిల్లలు బాగా బెదిరిపోయారు. నేను సౌమ్యంగా, లాలనగా అడిగాను. ఎందుకు అబ్సెంట్ అవుతున్నారమ్మా? నా సైకిల్ పాడైపోయింది సార్, ఒక పాప చెప్పింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే తన వంతు నేనే పనిచేయాల్సి వస్తోంది సార్, మరో పాప చెప్పింది. 2 పిల్లలు మళ్ళీ తల ఎత్తలేదు. ఇంకో పాప భయంతో ఏదో చెప్పాలన్నా చెప్పలేకపోయింది. సరే, క్లాస్కెళ్ళండి అన్నాను. ఆ మాటతో వేగంగా వెళ్ళిపోయారు. అంత సీరియస్ విషయమైనా, అంత భయంలోనైనా వాళ్ళు నిజం చెప్పలేదు అని నాకు ఏ మూలనో అనుమానం, బాధ కలిగాయి. అరగంట సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. అవమానంతో కూడిన బాధ అన్ని బాధల కన్నా భయంకరంగా ఉంటుంది. అప్పుడే లక్ష్మీ మేడం వచ్చి ఒక ఇన్విటేషన్ కార్డు చేతిలో పెట్టింది. ఆ కార్డు చదివి ఉలిక్కిపడ్డాను. ఎవరో ముఖం మీద నీళ్లు కుమ్మరించినట్లయింది. సార్, రేపు మా పాపది శారీ ఫంక్షన్, తప్పకుండా రండి అని వెళ్ళిపోయింది. అప్పటిదాకా వేధించిన సమస్య పొరలు పొరలుగా విడిపోతున్నట్లయింది. నా ముందున్న 10th క్లాస్ రిజిస్టర్ తీసి ఆ 5 ఆడపిల్లల అటెండెన్స్ ప్రతి నెలా పరిశీలించాను. చిత్రంగా నా ఊహ కరెక్టే అయింది. 1-2 రోజులు అటూ ఇటూ ప్రతి నెలలో ఆ పిల్లలు ఆ రోజుల్లోనే ఆబ్సెంట్ అవుతున్నారు. ప్రభుత్వం పాఠశాలకి అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నామని చెప్తోంది. కానీ ఇదొక మానసిక సౌకర్యం. ఇది కరువై ఆడపిల్లలు ఆబ్సెంటీస్గా మారి తర్వాత చదువులో వెనుకబడిపోతున్నారేమో. నాకు కల్పన మేడం గుర్తొచ్చింది. ఆమె స్టాఫ్ రూంలో కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా ఉంటుంది.
ఇలాంటి విషయాన్నైనా నిస్సంకోచంగా ఒక గైడ్లా చెబుతుంది. అటెండర్ని పిలిచి కల్పన మేడంని రమ్మను అని చెప్పాను. మేడం ఆదుర్దాగా వచ్చి కూర్చుంది. డీఈఓ వచ్చిన టెన్షన్లోంచి ఆమె ఇంకా బయటపడనట్టుంది. ఏంటి సార్ అంది గాభరాగా. 10th రిజిస్టర్ ఆమె ముందుంచి ఆ 5 ఆడపిల్లలు ప్రతి నెలలో దాదాపు ఒకే తేదీల్లో ఆబ్సెంట్ అవుతున్న విషయం చెప్పి మీకేమర్థమైంది అని అడిగాను. మేడం అయోమయంగా చూసింది. తర్వాత మెల్లగా ఆమె మొహం విప్పారింది. నేను అంత దూరం ఎప్పుడూ ఆలోచించలేదు సార్. ఆ మధ్య 9వ తరగతిలో ఒక అమ్మాయి 6 నెలల పరీక్షలు గచ్చు నేల మీద కూర్చుండి రాస్తూ అవస్థలు పడుతుంటే చదవలేదేమో అనుకున్నాను. కానీ ఆ పాప గౌను మీద బ్లీడింగ్ చూసి ఇంటికి పంపించాను. ఆ పాప సిగ్గుతో బిక్కచచ్చిపోయి ఇంటికి పరిగెత్తింది. తర్వాత మిగిలిన 4 పరీక్షలు రాయడానికి స్కూలుకు రాలేదు అంది. మరి ఆ సమస్యని ఎలా అధిగమించగలం అని అడిగాను నేను. మేడం చెప్పింది, సార్, పీరియడ్ టైంలో మార్చుకునే గుడ్డ పీలికలు కూడా లేని స్థితిలో వాళ్ళు ఆబ్సెంట్ అవుతున్నారు. బడికెందుకు రాలేదని మనం ఎంత అడిగినా ఈ విషయంలో అబద్ధమే చెప్తారు గాని నిజం చెప్పరు. అందులోనూ మనది కోఎడ్యుకేషనల్ స్కూల్. మగపిల్లల ముందు ఎక్కడ బయటపడతామేమోనని భయంతో స్కూల్ ఎగ్గొడుతున్నారు అంది. ఇప్పుడు ఆ పిల్లలు నాకు కనిపించింది కూడా అదే. తనిఖీలు చేయడం అధికారుల బాధ్యత. పాఠశాలను సక్రమంగా నడపడం హెడ్ మాస్టర్ బాధ్యత. పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే అనుకుంటున్నాం. పిల్లల శారీరక మానసిక స్థితిగతులను బాధ్యతగా ఎవరూ గుర్తించట్లేదు. మనం గుర్తించినా ప్రయోజనం లేదు అంది కల్పన మేడం. ఇది శారీరక మానసిక సమస్య కదా, మనం ఏమైనా చేయాలి అన్నాను. ప్యాడ్స్ సప్లై చేయడం ఈ సమస్యకి పరిష్కారం సార్. కానీ ఎలా చేస్తారు? మార్కెట్లో రకరకాల కంపెనీలవి ప్యాకెట్లు 30 నుంచి 75 రూపాయల వరకు దొరుకుతున్నాయి. ఒక ప్యాకెట్లో 8 ప్యాడ్స్ ఉంటాయి. బ్లీడింగ్ని బట్టి ఒక్కొక్కరికి కనీసం 2-3 ప్యాకెట్లు కావాలి. 8వ తరగతి అమ్మాయిల నుంచి మనం లెక్కిస్తే 10వ తరగతి వరకు 210 మంది ఆడపిల్లలున్నారు. ఒక్కొక్కరికి 150 చొప్పున ఖర్చు చేసినా నెలకి 1000 రూపాయలు కావాలి సార్ అంది. ఇక ఈ సమస్యకి పరిష్కారం దొరకదేమో అని నిరుత్సాహపడిపోయాను. మళ్ళీ కల్పన మేడం అంది, 8 ప్యాడ్లున్న ఒక ప్యాకెట్కి 35 నుంచి 75 రూపాయలు పెట్టి ఆ కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి. ఒక ప్యాడ్ తయారు చేయాలంటే ₹1 కన్నా ఎక్కువ ఖర్చు కాదు. అంటే ఆ మిషన్కి కూడా ఎక్కువ ధర ఉండకపోవచ్చు అంది. ఆ మాట నాకెంతో ధైర్యాన్నిచ్చింది. డీఈఓకి ఫోన్ చేసి ఈ కొత్త సమస్యని చెప్పాను. ఆయన వెకిలిగా నవ్వి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు మా స్కూల్లో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. మన బడికి మళ్ళీ వెళ్దాం. ఈ బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 16 మంది దాకా వచ్చారు. అంతా పండగ వాతావరణం. అంతకుముందే వాళ్ళందర్నీ స్వయంగా కలిసి మాట్లాడాను. ఈ సమస్య గురించి చర్చించాను. ఆ సమ్మేళనంలో ఒక వస్తువు ఆవిష్కరణ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎవరో గొప్ప వ్యక్తి చేత ఆవిష్కరణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ నేను 10వ తరగతి అమ్మాయిలు రమ్య, రజని, సంధ్య, రుక్మిణి, సత్యలతని పిలిచాను. ఆ వస్తువు ఆవిష్కరణ చేయమని వారిని కోరాను. వాళ్ళు భయంగా దానిమీదున్న రంగురంగుల రేపర్ పేపర్ని జాగ్రత్తగా చించారు. శానిటరీ మిషన్. మగపిల్లలు ఓ అని అరిచారు. అతిథులంతా చప్పట్లు కొట్టారు. ఆవిష్కరణ చేసిన ఆడపిల్లలు నిమిషం పాటు సిగ్గుపడ్డారు. కానీ తర్వాత వాళ్ల మొహాల్లో ఒక ఆత్మవిశ్వాసం, చెప్పుకోలేని సమస్యకు పరిష్కారం దొరికిందనే తృప్తి. ఆబ్సెంట్ అనే పదం కనిపించదనే ఒక విజయగర్వం తొణికిసలాడటం నేను చూశాను. మర్నాడు పేపర్లో వార్త చదివి డీఈఓ ఫోన్ చేశారు సీరియస్గా. ఏమయ్యా, నీకు బుద్ధుందా? అంత మంచి ప్రోగ్రాంకి నన్నెందుకు పిలవలేదు అని. స్టాఫ్ అంతా నవ్వుకున్నాం. ఇంతవరకు కథనం కార్యక్రమంలో ఆబ్సెంట్ అనే కథ విన్నారు. కథారచన కెవి నరేందర్, పఠనం పి కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయ్యలటి కథనం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.